ఉంది. అదే కాకతీయ గుండెన్ అనేవాడు రెండవ తైలపుడి చేతిలో ఓడిపోవడం జరుగుతుంది. ఎందుకు ఓడిపోతుందంటే రెండవ తైలపుడు అయితే ఎవరైతే ఉన్నారో ఆ రెండవ తైలపుడు మొదటి బేతరాజుకు అంటే బొట్టు బేత అంటారు. బొట్టు బేత అంటే ఎవరు? ముదిగొండ చాళుక్యరాజు. ముదిగొండ చాళుక్యరాజు బొట్టు బేతను ఓడించినవాడు కాకతీయ గుండెన. అప్పుడు ఆ బొట్టు బేత అనేవాడు విరియాల ఎరియ సహాయంతో రెండవ తైలపుడిని ఆశ్రయిస్తాడు. అప్పుడు రెండవ తైలపుడు కాకతీయ గుండెని ఓడించి బొట్టు బేత లేదా మొదటి బేతరాజుకు కొరివిసీమ ప్రాంతాన్ని అప్పచెప్పడం జరుగుతుంది. రైట్, ఆ కొరిసీమ ప్రాంతాన్ని అప్పచెప్తారు. దాంతో రెండవ తైలపుడు అనేవాడు ఈ కాకతీయ గుండెని చంపిండు కాబట్టి కాకతీయ గుండెనకు కూడా కుమారుడు ఉంటాడు. వాని పేరు మొదటి బేతరాజే. ఆ కాకతీయ గుండెన సోదరి విరియాల కామసాని రెండవ తైలపుడిని ఆశ్రయించి వీని పేరు కూడా అంటే కాకతీయ గుండెన కొడుకు పేరు కూడా బేతరాజే కాబట్టి మా అల్లుడు బేతరాజుకు హన్మకొండని ఇవ్వమని అడుగుతుంది. అప్పుడు రెండవ తైలపుడు హన్మకొండను కాకతీయ గుండెన కొడుకు బేతరాజు గరుడ బేత, వాని పేరు బొట్టు బేత, ముదిగొండ చాళుక్యరాజు, వీని పేరు గరుడ బేత, ఈ గరుడ బేతకు హన్మకొండ ఇవ్వడం జరుగుతుంది. అప్పటి నుంచి కాకతీయులు కళ్యాణి చాళుక్యులు కావడం